బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం ఎంవీఎన్జేఎస్ అండ్ ఆర్వీఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ ఆనంద మహాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ వైఎస్ మల్లికార్జునరావు రాజు పాల్గొన్నారు. కోనసీమలోనే అద్భుతమైనటువంటి గ్రంథాలయం కలిగినటువంటి కళాశాల ఎంవీఎన్జేఎస్ అండ్ ఆర్వీఆర్ కళాశాల అని చెప్పడంలో నేను ఎంతో గర్వపడుతున్నాను. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మా ఎంవీఎన్జేఎస్ అండ్ ఆర్వీఆర్ పిల్లలకి వ్యాసరచన పోటీలు, ఎలక్యూషన్ జరిపించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము మా గ్రంథాలయం తరపున అకాడమిక్ పరంగా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగాను మరియు ప్రతిరోజు కూడా విద్యార్థులు లైబ్రరీకి వచ్చి ఈ పుస్తకాలను పఠనం చేసి పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని అవలంబించుకుని తద్వారా ఉన్నత స్థాయికి మా కళాశాల విద్యార్థులు వెళ్ళడం జరిగింది. గ్రూప్ 1 ఆఫీసర్గా కట్టా సింహాచలం బ్లైండ్ స్టూడెంట్ అండి, చాలా తెలివైన అబ్బాయి. తర్వాత అనేక మంది గ్రూప్ 2 ఆఫీసర్స్గా మా కళాశాలలో ఉన్నత స్థితిలో లైబ్రరీని ఉపయోగించుకుని ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. పుస్తకాలు చదవడం వల్ల కలిగే విజ్ఞానము, పుస్తకాలతో స్నేహం చేయాలని విద్యార్థులకు తెలియజేస్తూ ప్రతిరోజు కూడా ఏదో ఒక అవర్ నేను లైబ్రరీకి పంపించడం జరుగుతుంది. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మాకు డిగ్రీ కాలేజీ ఎంవీఎన్జేఎస్ డిగ్రీ కాలేజీకి సంబంధించి 3 ఇయర్స్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ బుక్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా పైన రెఫరెన్స్ బుక్స్, కింద ఏమో సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలు, కాంపిటేటివ్ బుక్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అయితే యూజీజీకి సంబంధించి 17,140 పుస్తకాలు ఉన్నాయండి. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా పెద్ద లైబ్రరీ అండి. బుక్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ బుక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్యార్థులు అందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకుని దీన్ని వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. చాలా మంచి బుక్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఆన్లైన్ ఇన్ఫ్లీబినెట్ కానీ లేదంటే డెల్నెట్, వీటి ద్వారా ఎక్కువగా ఆన్లైన్ ఈ రిసోర్సెస్ ద్వారా వాళ్ళు బుక్స్ కానీ, జర్నల్స్ కానీ, మ్యాగజైన్స్ అన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది.